దయచేసి బయట ఉన్నటువంటి వారందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరికొద్ది క్షణాల్లో ఇక్కడ వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మీరందరూ కూడా కార్యక్రమానికి పూర్తిగా వీక్షించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా మా ఆకాంక్షలను నెరవేర్చేటువంటి బాధ్యత శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు తీసుకున్నారు. మా కోసం ఒక పార్టీ రాబోతా ఉన్నదని కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. తెలంగాణ జాగృతి ఉద్యమ సేనాని ఈ తెలంగాణ ఉద్యమ పొలికేక పోరు శివంగి కవితక్క గారు సభా ప్రాంగణానికి విచ్చేస్తా ఉన్నారు. స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే వేదిక మీదకి, స్టేజ్ పాస్ లేని వాళ్ళు కిందికి దిగాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి ఇవాళ తెలంగాణ మరో జంగ్ సైరన్ మోగించడానికి అందరు దిగాల్సిందిగా తెలంగాణలో మరో యుద్ధ గీతిక ఇక్కడ జనహోరు పోరు ప్రభంజనం ఉద్యమ సేనానిగా కవితక్క ఒక ఆశా కిరణంగా తెలంగాణ ఆత్మ గౌరవ పతాకనెత్తి పట్టుకొని ఈ తెలంగాణ ప్రజల ఖ్యాతిని, ఈ తెలంగాణ చరిత్రను మొత్తం చాటడానికి ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరున్నారు? మడమ తిప్పని యుద్ధ సేనాని కవితక్క ఇక్కడ ప్రజల ఆశా కిరణమై ఒక కొత్త ఆశగా ఈ ప్రజల కోసం నిలబడడం కోసం ఒక సాహసం పూని ఈ రాణి రుద్రమ్మ ప్రాంగణానికి చేరుకున్న సందర్భంగా ఇక్కడ కళాకారులు, డప్పు కళాకారులు, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించేటటువంటి అన్ని కళారూపాలతో ఘనంగా కవితక్కకు స్వాగతం పలుకుతా ఉన్నారు. కవితక్క ఈ సభా ప్రాంగణంకి రాగానే కేవలం ఈ సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, తెలంగాణ స్వాగతం సుస్వాగతం శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి రాణి రుద్రమ వేదిక ద్వారా ప్రధాన వేదికకు రాబోతా ఉన్నారు. అందరూ కూడా మీ కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్క వచ్చినప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లేచి నిలబడండి. ఈ గడ్డేను ఆడబిడ్డవంట నీ మనసు పూలు వేసిన బతుకమ్మ మా కవితమ్మ, నీ నెత్తురులో ఉన్నది పొగరైన పోరు ఎవరాపలేరు చూడబోలే మా అడుగులనే చీకటినే చీల్చుకునే మెరుపును పులివలను చేస్తుంటే గర్జన శబ్దం పులివలను చేస్తుంటే గర్జన శబ్దం అవినీతి ప్రయత్నం లేవు తల్లి ఉద్యమాన్ని రాజేసి తెలంగాణ సాంస్కృతిక సేనానిగా లక్షలాది మంది యువతను ఉద్యమ బాట పట్టించిన మనకాలపు రాణి రుద్రమ కవితక్క గారు సభా ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ పంచిన చోట ప్రేమ దొరకలేదంట ఆగలేక దుంకిన తీర్చుకుంటున్నమే మీ ఎదలమంట పేద ఇంట ఎలిగ దీపమే తల్లి పోరాటమే మా కోరుకునే చెన్నో మా మనసు గునుగు పూస ఎత్తుకో బతుకమ్మా ఈ మట్టిలోన పుట్టినాడ బిడ్డవును అందుకేగము
చేస్తుంటే తెలంగాణ సంస్కృతికోద్యమ నిర్మాతగా తెలంగాణ ఉద్యమంలో ఊరు వాడ ఏకంగా పల్లె పల్లెను కలుపుకొని యువతను తెలంగాణ ఉద్యమంలో నలగత్తుకొని ముందుకు నడిచిన తెలంగాణ విశ్వపీఠంపైన నిలబెట్టించే క్రమంలో అక్కకు ఘనంగా స్వాగతం పలకాల్సిందిగా రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన అన్నదమ్ములను కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. దయచేసి అందరూ అన్నలందరూ మీ చైర్లలో కూర్చోవాలి. అన్నలందరూ కూడా మీ చైర్లలో కూర్చోవాలి. అన్నలందరూ కూడా మీ చైర్లలో కూర్చోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూర్చోాల్సిందిగా వడిసెల చేపట్టి వడివడిగా విప్పుతూ వలస పక్షుల పీడ వదిలిపోవంగా రావమ్మ రావమ్మ తెలంగాణ తల్లి అంటూ తెలంగాణ తల్లికి నమస్సులను అర్పించి ఈ యొక్క సభా ప్రాంగణానికి చేరుకున్న కవితక్క గారికి ఘనంగా స్వాగతం పలుకుతూ అమరుల ఆశయాలను పొత్తిళ్లలో పట్టుకొని తెలంగాణ ఉద్యమానికి కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల కవితక్క సభా ప్రాంగణంలో ప్రొఫెసర్ జయశంకర్ గారికి నివాళులు అర్పించి ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి తెలంగాణ జాగృతి నూతన రాజకీయ అధ్యాయానికి సంచారావం పూరించడానికి విచ్చేసిన కవితక్క గారికి ప్రొఫెసర్ జయశంకర్ సభా ప్రాంగణానికి నిండు మనసుతో ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం. పిడికేడంత మంది పిడికిలి బిగిసి తెలంగాణ గడ్డ అనేకానేక సంస్కృతులకు అనేకానేక పోరాటాల గురించి గడ్డ పుట్టించే రక్తం అరుమప్పులనే ప్లే చేయాల్సిందిగా విజ్ఞప్తి. వెలుగుతాదిగా తెలంగాణ జాగృతితోనా దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. చెన్నను బట్టు కొట్టు అందరూ కూడా ఇక్కడ మట్టిలో సైడ్ ఇవ్వండి. తంగేడు పువ్వు కల్వకుంట్ల కవిత మీరు ఇక్కడ ముందర అందరూ సైడ్ జరగండి. మీరు సైడ్ జరగండి. జనం మీరు ఏం బాట చేస్తున్నారు? పట్టిన సైడ్